తులారాశి వారికి అదృష్టం పూర్తిగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ అమావాస్య తరువాత నుంచి కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. నిజంగా తులారాశి వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అడ్డంకులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పోతాయి. మీ జీవితంలో వచ్చే ఈ మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇది నా జీవితమేనా అని చెప్పి ఆశ్చర్యపోతారు. కానీ మీరు ఈ 3 తప్పులు గనక చేస్తారంటే మీ అదృష్టాన్ని మీ చేజేతులారా మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. ఈ అమావాస్య తులారాశి వారి మీద చాలా శక్తివంతమైనటువంటి గ్రహస్థితుల్లో మార్పులు తీసుకొస్తుంది. ఇది మీకు చాలా అనుకూలంగా మారుస్తుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు. అది మీకు చాలా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగా బాగా లాభాలు వస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా తీసుకురాబోతుంది ఈ అమావాస్య. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ సమయంలో మాత్రం మీరు పైకి లేస్తారు. సమస్యల నుంచి బయటపడతారు. మరి ఇంతటి అదృష్టం మీకు దక్కాలి అంటే ఖచ్చితంగా 3 జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. ఇది ఎటువంటి డబ్బుతో చేసుకునే పరిహారాలు ఏమీ కాదు. కేవలం మీరు చేసుకునేటువంటి జాగ్రత్తలు మాత్రమే, మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు మాత్రమే. మరి మీరు తీసుకోవాల్సిన ఆ 3 జాగ్రత్తలు ఏమిటి? ఈ అమావాస్య దాటిన తర్వాత నుంచి కూడా మీ జీవితంలో ఎదురయ్యే మార్పులు ఏమిటి? ఎటువంటి మంచి మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి అలాగే మన వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తులారాశి వారు ఇప్పటి వరకు కూడా మీరు చాలా బాధలు పడ్డారు. ఇక నుంచి కూడా అవన్నీ కూడా మీకు ఉండవు. అయితే తులారాశి వారికి ఈ అమావాస్య దాటిన తర్వాత నుంచి కూడా వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు అనేది వీరికి మాత్రమే తెలుసు. ఈ రోజు వరకు కూడా మీరు డబ్బు విషయంలో చాలా బాధలు పడ్డారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ నిలవడం లేదే అని బాధ వీరికి చాలా తీవ్రంగా ఉంది. రూపాయి వస్తుంది అని సంతోషపడాలో, రూపాయి పోతుంది అని బాధపడాలో అర్థం కాని స్థితి. అవసరాల కోసం చిన్న చిన్న అప్పులు చేయడం, మళ్ళీ వాటిని కట్టడానికి మరొక అప్పు చేయడం, ఇలా జీవితాంతం కూడా అప్పులతోనే ముగిసిపోతుందా అని చెప్పి జీవితం మీదే విరక్తి కలిగి ఉన్నారు వీరు. చివరికి ఈ తులారాశి వారికి భగవంతుడి మీద కూడా అస్సలు నమ్మకం అనేది పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అటువంటివి. ఏదైనా పని మొదలు పెడదాము అనుకుంటే అందులో మొదటిగానే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో కలిసి రాకపోవడము, అంతేకాదు ఎప్పుడూ కూడా కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక తరచుగా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య గొడవలు కావచ్చు, అన్నాదమ్ముల మధ్య మనస్పర్ధలు కావచ్చు. ఇలా తులారాశి వారికి వెనువెంటనే సమస్య మీద సమస్య, ఈ సమస్య మీద సమస్య ఇలా రావడంతో జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారని చెప్పొచ్చు. మా జీవితం ఏంటి ఇలా మారిపోయింది, మా జీవితం మామూలుగా మారదా అని చెప్పి ఎన్నోసార్లు వీరు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే తులారాశి వారు చాలా తేలికగా ఇతరులని నమ్మేస్తూ ఉంటారు. కానీ అయితే తులారాశి వారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఎవరినైనా సరే గట్టిగా నమ్ముతారో, అంటే ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే నమ్మండి తప్ప గుడ్డిగా ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మకండి. అందరిలోనూ మంచినే వెతుకుతూ ఉంటారు. వీరికి భగవంతుడి మీద చాలా భక్తి ఉంటుంది. కానీ ఈ సమస్యలు అనేవి వీరి చుట్టుముట్టడంతో భగవంతుడి మీద కాస్త నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. కానీ మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీ చెయ్యి వదలలేదని చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే ఏదో ఒక మూల మీకు పరిష్కారం అనేది దొరుకుతూనే ఉంటుంది. ఆ భగవంతుడిని నమ్ముకుని మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు దారి అనేది చూపిస్తాడు. నిజంగా అది ఇప్పుడు నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య తరువాత రోజు నుంచి కూడా వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మొత్తం మనకి ఉన్న 12 రాశుల కల్లా కూడా ఈ తులారాశి వారికి అమావాస్య తర్వాత నిజంగా చాలా అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. ఈ శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. మీకు కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇన్నాళ్ళు మీరు అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళారు కదా, ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సంఘంలో మంచి పేరు, హోదా, గౌరవం దక్కుతుంది. మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టిన వారే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీ విలువేమిటో వారికి తెలిసే సమయం చాలా దగ్గరలోనే ఉంది.
మీ విజయాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరని చెప్పొచ్చు. ఇంకా మీకు ఎవరైనా సరే శత్రువులు ఉన్నా కూడా వారు మీ ముందు నిలబడలేరు. మీ యొక్క జాతకం అనేది అంత బలంగా మారిపోతుంది. కొన్ని రాసులకి ఈ అమావాస్య ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో వారు సమస్యల్లో పడబోతున్నారు. కానీ తులారాశి వారికి మాత్రం అదృష్టకాలం. మీకు ఇది ఒక వరం అనే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం వీరిది. ఎవరు చెడు కూడా వీరు ఎప్పుడు ఆశించరు. వీరికి శత్రువులు ఉన్నా కూడా వారి యొక్క చెడు అనేది ఎప్పుడు కోరుకోరు. అందరూ బాగుండాలి అనే మంచి మనసు వీరిది. అయితే గొడవలు పడే మనస్తత్వం వీరిది అస్సలు కాదు. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా న్యాయం జరగాలి అనే కోరుకుంటారు. వీరు మనవారు, వారు పరాయి వారు అని ఎప్పుడూ భావించరు. బయటికి చాలా కామ్గా ఉన్నా కూడా లోపల చాలా బాగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు 1కి 10 సార్లు లోపలే చాలా బాగా ఆలోచిస్తారు. అన్ని విధాల ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకి సాయం చేసే మనస్తత్వం, అలాగే రిలేషన్స్ కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. వీరి యొక్క భర్త కావచ్చు, భార్య కావచ్చు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరికి క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు చాలా బాగా చేస్తారని చెప్పొచ్చు. చాలా సున్నిత మనస్కులు. ఎవరైనా ఏమన్నా అంటే ఇట్టే బాధపడతారు. కానీ వీరి యొక్క మాటలు మాత్రం కఠినంగా ఎప్పుడు ఉండవు. చాలా సున్నితంగా మాట్లాడతారు. కానీ ఈ 3 తప్పులు గనక మీరు చేసినట్లయితే మీ అదృష్టం కాస్త దురదృష్టంగా మారుతుంది. కాబట్టి ఈ 3 తప్పుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వీటిని పాటించడం ఏమీ కష్టం కాదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మరి ఆ తప్పులు ఏమిటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చాలా శ్రద్ధగా వినండి. వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాకపోవచ్చు. మొదటిది ఆలస్యం చేయడం. అంటే ఏ విషయంలోనైనా సరే మీరు ఎక్కువగా ఆలోచించి చాలా ఎక్కువ రోజులు తీసుకుని ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 15 రోజులు మాత్రం కాస్త మీరు త్వరగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టినట్లయితే అది మీకు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన అదృష్టాన్ని మీరు కాస్త త్వరగా ఆలోచించుకుని అయినంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కాబట్టి ఆలస్యం అనేది అస్సలు చేయకండి. దీనివల్ల వచ్చే అవకాశాలని మీ చేతులారా మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. ఇక రెండవది, వ్యక్తులని త్వరగా నమ్మడం. ప్రతి వ్యక్తిని కూడా చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి. మీకు మీ విజయాలను చూసి కొంతమంది అసూయపడి మీకు తప్పుడు మార్గాలను చెప్పడము, తప్పుదారిలో వెళ్ళమని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది వ్యక్తుల మాటలు మాత్రం అస్సలు నమ్మకండి. వారు మీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా అనేది కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని వారు ఏం చెప్తున్నారో వినండి. అంటే అసలు ఎవరిని కూడా నమ్మకండి అని కాదు, కానీ కొంతమంది చెడు ఉద్దేశాలతోటి మీ మీద ఉన్నటువంటి అసూయ కుళ్ళుతోటి మిమ్మల్ని తప్పు మార్గంలో పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని గుర్తించి అటువంటి వారికి కాస్త దూరంగా ఉండడం, వారి సలహాలు సూచనలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక మూడవది వీరికి కాస్త త్వరగా కోపం అనేది వస్తుంది. ఈ కోపాన్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కోపంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఆలోచనలు కావచ్చు, ఎవరినైనా గొబొక్కుని ఏదన్నా అన్నా కూడా వారు బాధపడతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా సమస్య రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం అనేది చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందే. కాబట్టి మీ అదృష్టాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకోకండి. ఈ 3టిని కూడా తప్పకుండా పాటించి బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు గుర్తుండదు అనుకుంటే ఏదైనా ఒక డైరీ బుక్ లో రాసుకోండి, ప్రతిరోజు చూసుకుంటూ ఉండండి. కాబట్టి మీ అదృష్టాన్ని మీ చేతులారా మీరు నాశనం చేసుకోవద్దు. కాబట్టి ఈ అమావాస్య తర్వాత తులారాశి వారికి నిజంగా చాలా అదృష్ట సమయం. వీరి జీవితంలో చాలా బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పడ్డ సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధన ధాన్య సిరి సంపదలతోటి తులతూగే కాలం ఇది. అయితే ఈ తప్పులు చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం దేవుడిని ప్రార్థించండి. మీకు ఉదయం పూజ చేసే అలవాటు ఉంటే మరీ మంచిది. ప్రతిరోజు ఖచ్చితంగా భగవంతుడిని పూజించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి. వీలైనంత వరకు కూడా తెలుపు రంగు దుస్తులు కానీ లేదా ఏదైనా లైట్ కలర్స్ దుస్తులు కానీ ధరించండి. ఇలా చేయడం వల్ల ఇవి మీ అదృష్టాన్ని ఇంకా పెంచుతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా తెలుపు లేదా లైట్ కలర్స్ ని వేసుకోండి. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, తులారాశి వారు ఎవ్వరు కూడా మిమ్మల్ని అస్సలు ఆపలేరు. మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంతో నమ్మకంతో ముందుకు వెళ్ళండి.
అయితే తులారాశి వారు ఏ రంగంలో బాగా రాణిస్తారు, ఉద్యోగంలో కావచ్చు లేదా విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వీరు దేనిలో బాగా రాణిస్తారు అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి మరొక వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తులారాశి వారైతే ఖచ్చితంగా జయ లక్ష్మీదేవి అని చెప్పి టైప్ చేయండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.